సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే. ఏమిటయ్యా ఇది? మహారాజా నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అయ్యా, అపరిశుభ్రంగా ఉన్నాను. తమరు ఎదుటి నిలిచే అర్హత నాకు లేదు. 5 అంటే 10 నిమిషాలు. ఈలోగా నాకు మీ తోటలో దొరికిన కనక మహాలక్ష్మి ప్రసాదం ఏమిటో పరిశీలించండి. వచ్చి వివరాలు దాఖలు పరుచుకుంటాను. జపాన్. ఇప్పుడే త్రవ్వు తెచ్చిన బాపతలాగా ఉంది. రే రమ్మండు, ఆ పెడితెరు ఏముందో? తేనె కావచ్చు, యాప నూనె కావచ్చు. నీ బోర్డు జోస్యాలు అడగలేదు, పలుగు తెచ్చి తాళంది. ఏల్సాలు. ఇవన్నీ నాకే. అబ్బా, అదరకమ్మా. రెడీ. జపాన్, వైనాక్స్. ఎంత బాగుందో. అమ్మా, అమ్మా, ఇది చూడు. చాలా బాగుందమ్మా. మన రాజకుటుంబాల్లో తిని తగలేటివే కాని గడించి పోసే గుణాలు పోతున్నాయి. ఈ సంపద కొండలు కరిగి తరిగి కష్టాలు పాలయ్యే నాటికైనా నా వాళ్ళు మేలుకుంటే ఏడుస్తుంటే కోలుకోవటానికి ఈ నిధిని దాస్తున్నాను. ఈ నిధి మీకు ఒక మహానుభావుని ద్వారా అందుతుంది. ఇట్లు రఘుత్తమ ప్రసాద్. మా తాతగారు ముత్తాతరా. థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప చెప్పడం తన జాతకంలో లేదని విర్రవీకే గిరీశం నేడు మీకు పాదాభివందనం చేస్తున్నాడు. లేవండి లేవండి. ధన్యవాదాలు. సెలవు. అయ్యా గిరిశి గారు, ఇంత గొప్ప నిధిని మాకు అందజేసి కనీసం మా వందనాలైనా. నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని. మీకు పార్సిలో మనీ ఆర్డర్ అందించే పోస్ట్ మ్యాన్ని కాళ్ళు గడిగి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారా? వారేవారు అసలు ఈ నిధిని ఎలా పసిగట్టారు? నిన్న రాత్రి మీ సావిట్లో నిద్రపోయిన నేను రేపు రాత్రి దాకా లేవననుకున్నాను. కానీ దిక్కుమాల అలవాటు 5:30కి మేలుకు వచ్చేసింది. బంగళా చుట్టూ ప్రదక్షిణంగా మార్నింగ్ వాక్గా షికారు చేస్తున్నాను. కళ్ళు జిగేల్మన్నాయి. సూర్యుడు ఇటుపక్క పొడుస్తున్నాడేమిటా అని కళ్ళు నులువుకున్నాను. అక్కడ గుట్ట మీద దేవీ విగ్రహం. అమ్మవారి నుసట దిద్దిన కుంకుమే సూర్యబింబంలా వెలిగిపోతోంది. మోకరిల్లి నమస్కరించాను. అమ్మవారిలో ఏమీ చలనం లేదు. ఆవిడ సందేశం ఏమిటా అని అటూ ఇటూ చూశాను. గుండె జల్లుమంది. విగ్రహం మీ బంగళాకేసి చూడకుండా బయటికి చూస్తుంది. అనేసా, ఆవిడతోనేసా, అమ్మా తల్లి, నిన్నిక్కడ నిలుపుకుని సేవించుకుంటున్న శ్రీ రాజావారి కుటుంబం ఆ బంగళాలో ఉండగా నీ చల్లని చూపులు ఇంటి మీద కాకుండా వీధికేసి ఉన్నాయే అమ్మా. అది నీ పరాక లేక వాళ్ళ అపరాధమా అని నిలేసా. పక్కనున్న పలుగు తీసుకుని నన్ను బలిగొన్నా సరే నిన్ను విడిచిపెట్టనంటూ పోటేశా. వేశాను. గ్రహం కదిలింది. ఇంకో పోటు వెద్దును కదా, కంగుమని మట్టి తప్పించి చూద్దును కదా, ఈ పెట్టె కనిపించింది. అమ్మవారి విగ్రహాన్ని మీ ఇంటి వైపు అలా తిప్పాను. ఆవిడ గారు ఇలా మీకు ఇచ్చిన ప్రసాదంగా భావించి గిరీష్ గారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇది రాజాజ్ఞ. ఆగండి. లేకండి, త్వరగా వస్తున్నారు. లేకండి, లేకండి. రై నోరు మీద లేవద్దు. డిస్టర్బ్ చేస్తున్నాను తెలుసు, అయినా తప్పదు, లేవద్దు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే
నాకిద్దరు కూతుళ్ళు 2 గాడిదలు. ఆ 2 గాడిదలు నన్ను నా కొంపను ముంచేసి వాళ్ళు ఎక్కడ మునిగిపోతారోనని నా భయం. ముఖ్యంగా నిన్న మా కుల పెద్ద రాగరేఖ మీద రాసిన వార్నింగ్ చూశాక నాకు భయం పట్టుకుంది. మా కుర్రవాళ్ళ హయాంలో ఈ కొండంత సంపద కూరంత అయిపోవటం గ్యారంటీ. నా మాట కరుకు, కటిక చేదు. సావధానంగా వినండి. ఆస్తి అనేది చెట్టు లాంటిది. చెట్టు క్షణక్షణం పెరుగుతూనే ఉండాలి. పెరగడం ఆగిపోతే చచ్చిపోయినట్టే. చెట్టు ఏమిటి, గీసిన గడ్డం క్షణాల మీద పెరిగి మాసిన గడ్డం అవుతుంది. అది జీవలక్షణం. చెప్పండి, మీ తాతల నాటి ఎస్టేట్ 1,00,000 ఎకరాలు ఉండేది. ఇవాళ మీ హయాంలో 10,000కు పడిపోయింది. అవునా? అందులో సగం బీటలు వారిన బీడు భూమి. దాని గురించి ఆలోచించారా? దాని ముఖం చూసారా? అక్కడ వానలు పడవయ్యా, చూసేవి లాభం. కరెక్ట్. వానలు కురిసిన బండున్ వానలు మరి కురియగున్న వడిగా నిండున్ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాశాడు. అలాంటి భూములు ఏం చేయాలి? మేకపీక బట్టి మెడపాలు గుడవగా ఆకలిట్లు తీరు ఆకతాయి అన్నాడు మహాకవి వేమన. అంచేత ఆ పనికి మాలిన బంజరు భూమిని వెంటనే సెల్ ఆర్ గో టు హెల్ అన్నాడు హారిసన్. బికాస్ అలాంటి ఆస్తి తల్లిపోయిన గొడ్డుల, ఓడిపోయిన మంత్రిల, జారిపోయిన వయసుల, నెరిసిపోయిన జుట్టుల, వెలిసిపోయిన భార్యల, పిప్పి చేసిన చెరుకుల, చెల్లబోవని చెక్కుల, చిరిగిపోయిన నోటుల. బాగుంది బాగుంది బాగుంది. కరెక్ట్ కరెక్ట్. ఏంటి సార్ నా బొంత కరెక్ట్? మీ మహారాజులకు జ్వరం వచ్చిన గొడ్డు శవం కిందే లెక్క. నాకు అసలు డబ్బు ఇవ్వని వస్తువే కనపడదు. ఆ బంజర్ని నా కంటితో చూడండి. బయటకెదిగిన పడుచు పిల్లల, మేకప్పు చేసుకోబోతున్న జ్యోతిలక్ష్యుల, నివురు కప్పిన నిప్పుల, సంబరాలకెదురు చూసే శివాలయ్యల్లా నేను చెలరేగి ఆ బీడులోంచి డబ్బు తీస్తాను. మీకు ధాన్యలక్ష్మి కనిపించని ఆ బంజరులో నాకు ధనలక్ష్మి కనిపిస్తోంది. ధనలక్ష్మి కనిపిస్తుందా? కర్ణ పిశాచిలాగా వీరికేమైనా నేత్ర పిశాచి ఉందా? అర్జున, కర్రలో దాగి ఉన్న అగ్ని కంటికి కనిపించదు, కాని నా బుర్రకి కనిపిస్తుంది. కర్రను రాపాడిస్తే, కాలిస్తే అందులో దాగి ఉన్న అగ్గి భగ్గుమంటు. ఎవరయ్యా నువ్వు మహానుభావ? వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవ. వేదములలో సామవేదము నేనే, దేవతలలో ఇంద్రుడను నేను, జంతువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడను, హీరోల్లో చిరంజీవిని నేనే, తారల్లో శ్రీదేవిని నేనే, కూరల్లో వంకాయను నేనే, పాటల్లో వేటూరిని నేనే, మంత్రుల్లో ముఖ్యమంత్రిని, స్టార్స్లో సూపర్ స్టార్ని, షేర్స్లో హర్షత్ మెహతాని. కూరలకేం తొందరే? నేతికిన తీసుకెళ్ళు ముందు. అక్కడే పెట్టింది పిన్ని. అది నాన్నగారి పళ్ళెం దగ్గర ఉంటుంది. దున్నపోతా, ఆయన కోసం పెట్టింది నేనే ముట్టుకోను. మేమంతా ఏ వేసుకుని చావాలి? పద పద. అబ్బ లేదు, దిబ్బ లేదు, ఏం పోకళ్ళే నా తల్లి. పదా. అమ్మ నా తల్లో, చూసారా చూసారా ఎంత కోపము? చారుగిన్న దిమ్మరించేసి నేతిగిన్న నేలకేసి కొట్టింది. మీరు కూర్చోండి, లేస్తే నన్ను చంపుకుతున్నట్టే. అమ్మాయి గారు, అమ్మాయి గారు పొద్దుటి నుంచి బొవ్వ తినలేదు కదండి. అమ్మాయి గారు, మడిసికి మనేద మంచిది కాదండి. మనేద పెట్టుకుని ఏడిస్తే మన కన్నీళ్ళే ఖర్చు అయిపోతాయండి. ఏది ఆ పాదం చూపండి. అసలండి దేవుడు మన కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి,
ఎదటాళ్ళకి బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాల, అందుకు అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజమండి, త్వరగారు చెప్పారు. మన కట్టం వస్తే నవ్వాలటండి. కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకోండి ఏడవకూడదండి. కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలంటండి. షో ఒక కథ చెప్పనండి. అనగనగనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి ఉరిసెట్ చేసినారు. ఆడు పక్క 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 మంది నవ్వాడంటండి. దానికి రాజుగారు, ఎరా ఏంటని నవ్వు, ఇప్పుడే చంపేస్తాను అన్నాడంటండి. దానికి ఆడు, ఓ రాజా, నాకు రెక్కల గుర్రం ఇజ్జి తెలుసు, నన్ను కానీ రేపు చంపేశారు అనుకోండి, ఆ ఇజ్జి చూసే అదృష్టం నీకెక్కడదరా ఎర్రి మొహం అన్నాడంటండి. మరైతే గుర్రాన్ని ఎగిరించు అన్నారు రాజుగారు. నిజంగా ఎగిరించాడా? ఆశ కదే, 6 నెలలు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండి దానా మందులు మాకులు కావాలన్నాడు. రాజుగారు సరే అన్నారు. రోజు ఆ రంపించే పాలు మేగడ 30 తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది ఆడికి. ఖైదులో పక్కనున్నాడు, ఎవరో గుర్రం నిజంగా ఎగురుద్దా అన్నాడు. దానికి వీడు నవ్వేసి, ఉత్తినే కదలేనులే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమే ఉందరా అన్నాడు. ఊరి శిక్ష 6 నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు, రాజుగారే చచ్చిపోవచ్చు, భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు, శివరాఖరికి ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నాడు. ఆహా, నా సొగ్గసే కని మరుడే దాసుడు కాడ. ఛీ, నాకు మరుడే నా బంద దాసుడు. అరే మీరా, మీరు తెచ్చారేమిటి? ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పనివాళ్ళని పంపకూడదట, మనమే సేవలు చేయాలని మా పిన్ని చెప్పింది. వాట్, పెద్దవాళ్ళంటే నేనా? మరీ అంత ముసలాళ్ళ అబ్బబ్బే, కనిపిస్తున్నా? పెద్దవాళ్ళంటే గొప్పవాళ్ళని. నేనా? మీ నాన్నగారి కంటే గొప్పవాడినా? గుర్రాన్ని ఎగిరించిన మీ రాంబంటు కంటే తెలివైన వాడినా? మీరు పెళ్లాడబోయే రాకుమారుడి కంటే అందగాడినా? అరే ఈ కలపరా, ఇదేం మర్యాద? మీకు సంగీతం వచ్చా? మీ డాడీ నేర్పించారా? కొద్దిగా. సంగీతం సంతోషం అక్క చెల్లెలన్నారమ్మా. బంగారు వంటి లోహము, సంగీతము వంటి విద్య కలదే భువిలో అన్నాడు నారద మహర్షి. చీ, ఎక్కడైనా నారదుల వారు బంగారం మీద పద్యాలు రాస్తారా ఏమిటి? ఎందుకు రాయుడు? బ్రహ్మకైనను పుట్టు రెమ్మ తెగులు అన్నారు. అంటే ఓసారి ఇలాంటి పందారి శిలక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి, ప్రతి మగాడిదా నన్ను చూపులతో కొరుక్కు తినేస్తున్నాడు, ఎలా అని మొరబెట్టుకుందిట. బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట. ఓ పిల్ల, ఇంకో క్షణం నువ్వు ఇక్కడున్నావంటే చూపులతో కాదు, నా 4 నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నబిలి మింగేస్తాను, పారిపో అన్నట్టు. కావేరి, నువ్వు హాయిగా నవ్వడం చూశానమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. ఇవాళే కాదు, చిరకాలం నువ్వు బతికున్నంత కాలం ఇలాగా నవ్వుతూ ఉండాలి. కానీ నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసమ్మా. చిన్నప్పుడే కన్నతల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలివి. ఇటు సవితల్లి పెట్టే కష్టాలు, అటు కొన్నంత ప్రేమున్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి. కానీ ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా. దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు. నీలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు. అరే సిగ్గా ఇచ్చి పిల్ల. ఏ